హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను మీకు రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ రెసిపీ చెప్తాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కోసం కావాల్సిన మసాలాలు అయితే ఈ ప్లేట్లో ఉన్నాయి. లవంగాలు, యాలకులు, సాజీరా అండ్ బగారా ఆకు. నెక్స్ట్ ఇక్కడైతే మనము గ్రీన్ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూస్తాము. ఇంత ఒక 1 కట్ట పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక 10 to 12 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను నేను. అండ్ చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా తీసుకున్నాను. సో ఈ పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అన్నీ గ్రైండర్లో వేసి మంచిగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొద్దిగా అంటే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేయాలి. సో ఇదంతా మంచిగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకున్నాను. సో ఇలా ఉల్లిపాయలు కూడా చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం చూపించిన మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి నెక్స్ట్ ఆనియన్స్ అనేవి అయితే వేసి కొద్దిగా ఫ్రై చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఒక 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నెక్స్ట్ మన చికెన్ పీసెస్, నేనైతే లెగ్ పీసెస్ యూస్ చేస్తున్నాను. కొన్ని లెగ్ పీసెస్ అండ్ కొన్ని నార్మల్ పీసెస్. సో అవైతే వేసి మంచిగా కలిపి ఒకసారి అయితే మూత పెట్టాను అనమాట. చికెన్ కూడా మనకు ఒక 30% అలా కుక్ అయిందన్న తర్వాత మనం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనము చికెన్ ఒక 50% కుక్ అయిన తర్వాత గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది మంచిగా యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. చికెన్ ఒక 70% అలా కుక్ అయింది ఇక్కడ. సో నేనైతే గరం మసాలా, ధనియాల పొడి అండ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో అయితే స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.